వెల్కమ్ బ్యాక్ టు సూపర్ మచ్చి ఇది పక్కా మాస్. జీవన్ అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగా డప్పు కొట్టావో తెలుసా. అసలు సూపర్. నువ్వు అసలు నిన్ను పొగ్గడానికి మాట్లాడలేదు. మిత్రబింద మర్చిపోయావా? లేదు లేదు, ఇందాక తను చెప్పేటప్పుడే నాకు నువ్వని గుర్తొచ్చేసింది. వీడు డప్పు కొడుతుంటే నువ్వు అమ్మా అమ్మా ఆ రోజులు మర్చిపోయావా? ఆ రోజులో అది లేదులే. ఆ రోజులో చెప్పు, మా వాడేదో చెప్తున్నాడు చెప్పు. ఆ రోజు మన ప్రేమ ఎక్కడ చిగురించింది? ఆ శ్మశాన వాటికి దగ్గర. నేను అలా డప్పు కొట్టుకుంటూ వెళ్తుంటే నువ్వు అలా నా వెనుక కాలిన పైరవా. లేదు సార్, శవం వెళ్తుంటే చిల్లర ఎడుకోనికి పరిగెడుతుంది, మీకోసం కాదు. నేను ఇలా కావడానికి కారణం తెలుసా? ఇలా డప్పు కొట్టుకుంటూ లోపలికి వెళ్ళా, ఆ శవంతో పాటు సగం కాలిపోయా. కామెడీయా మళ్ళీ? కొడితే తలకాయ కొబ్బరికాయల పడిపోతుంది. అంటే అక్కడ కాలిపోతున్నా సరే డప్పు కొడుతూనే ఉన్నాడు. అదే ప్రేమలో పిచ్చి అంటే దీన్ని అంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అన్న. హాయ్ జీవన్ అన్న. హాయ్ అన్న. ఎలా ఉన్నావు? సూపర్. మీ జబర్దస్త్ టీమ్ లో లేడీ గెటప్ యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడైనా నీకు ప్రపోజ్ చేశారా? వాళ్ళు గెటప్ వేసుకున్నారు. ఏమో లోపల ఏమైనా అవుతుందేమో వాళ్ళకి. ఏమైతే నీలాంటి అందమైన వ్యక్తిని చూడగానే వాళ్ళ గెటప్ లో నిజంగానే అనుకోవచ్చు కదా మేము. క్యారెక్టర్ వాళ్ళకి వెళ్ళిపోతారు కదా అప్పుడు. లేదు, అలాంటి ప్రపోజల్ ఏం రాలేదు. మీరు చేయలేదు ఎవరికి? వీడియో చేసిండు, వాళ్ళు చేయలేదు. వీడియో చేసిండు కానీ నిజానికన్నా వాళ్ళు లేడీ గెటప్ లో వాళ్ళు అంటే ఈమె ఇప్పుడు లేడీ గెటప్ ఉందా? కాదుగా, ఒరిజినల్గా. ఒరిజినల్. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు రూపం. ఓకే, ఏం పర్లేదు. ఈ కుళ్ళు సమాజం ఇంతే ఉంటది. అంతే, మేం కాదు. అన్నా నమస్తే. ఈ పాదం మీద పుట్టుమచ్చన శల్యమో. పొలాల మధ్యలో నిద్రపోవడం ఇష్టమా, బిల్డింగ్ పైన నిద్రపోవడం ఇష్టం? పొలం దగ్గరికి వెళ్తే దున్నుతాడు కానీ పండుకోడు. పొలాలు దున్నడం మా జీవనకి ఇష్టం, ఎందుకంటే వ్యవసాయం బేసిక్ అక్కడి నుంచి వచ్చావు, నా దున్ను నుంచి, మట్టి నుంచి పుట్టాం. అదే. చల్ల గాలి ఇష్టమా, లేదంటే మీకు రూఫ్ టాప్? లే, పొలాల మధ్య నేను వెళ్ళి మా నాన్నతో వెళ్ళి కుప్పలు పెట్టినప్పుడు అక్కడ పడుకునేది. కుప్ప కోసి పెట్టిన తర్వాత కొన్ని రోజులు కొట్టకుండా అలానే ఉంచేదన్న. సో మా నాన్నతో పాటు వాటి కావాలి వెళ్ళి పడుకునేది. కానీ ఇక్కడ అడగాలనిపిస్తుంది, ఇష్టం. రైతు బిడ్డ రైతు ఎందుకు అవ్వట్లేదు? రైతు బిడ్డ రైతు కావడానికి ఇష్టపడట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయన దగ్గర నుంచి కష్టాలు చూస్తున్నాడు కాబట్టి. మనం అందరం మాట్లాడుకోవడం కాదు, ఎంత అన్యాయం జరుగుతుందో రైతు అందరికీ తెలుసు. కానీ ఆ రైతు మాత్రం ఎక్కడ కూడా ఆశ వదలకుండా ఈ 5 ఏళ్ళని లోపల పంపించి పంట పండించి మన ఈ 5 ఏళ్ళు లోపల పోనిచ్చేలాగా చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క రైతు క్షేమంగా హ్యాపీగా ఉండాలని మనసారా మొక్కడం మేము చేయగలుగుతున్నాం. రైతు బాగుండాలి, దేశం బాగుంటది. హాయ్ జీవనాన్న. హాయ్ బ్రో. మీ పైన వచ్చిన పెద్ద గాసిప్ ఏంటిది, మీకు నచ్చింది? మీ పైన గాసిప్ అంటే గాసిప్ రావడానికి ఏం లేదు, అన్ని పోయినాయి. అంటే జీవన్ మీద ఒక రూమర్ ఒకటి వచ్చింది. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ఒకటి యాక్ట్ చేసా, దాంట్లో భార్యను చంపే సీన్ ఒకటి ఉంటది. అది నిజానికి ఆ ఫోటో పెట్టేసి భార్యను చంపిన జీవన్ అని చెప్పి పెట్టారు. మొత్తం మా ఫ్యామిలీ నుంచి అందరు ఫోన్లు, ఏంట్రా నువ్వు ఇలా చేసావా? మిత్రబిందా కోసం సొంత భార్యను చంపుకున్నావా? సొంత భార్య ఎక్కడన్నా? పెళ్లి కాలే? పెళ్ళి ఒకటే కాలేదంట, పిల్లలు ఉన్నారు. పిల్లలు లేరా? కాదన్న, ఇంకా మేము పెళ్లి చేసుకోలేదన్నా. ఓ, ఈడికి వచ్చింది కదా ఈ రోజే కదా, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కదా. నిజంగా జీవన్ ఇక్కడ సరే ఇందుతో ఏదో చిన్న ట్రాక్ కామెడీ కోసం అన్నట్టు కాదు, కానీ నీ కళ్ళలో నిజంగా మా ఇందు మీద అంత ప్రేమ కనబడుతుంది నాకు. నిజంగా జీవన్ అయితే ఇందుకి ఎలా ప్రపోజ్ చేస్తాడు, ఎలా ఇంప్రెస్ చేస్తాడు? రెడీ? కవిత యాక్షన్. ఇంకేం కావాలి, ఇది చాలే, నీకే నువ్వే వచ్చి వాళ్ళవే, ఇకపై తిరణాలే, నువ్వు కనిపించగానే నా గుండెలో శ్మశానం డప్ప శ్మశానం డప్ప అంటుంది అది. నువ్వు ఆ ఫీల్ తీసుకెళ్ళా, నువ్వు అంటే అట్లనే వస్తుంది. గుండెల్లో డప్పు అన్నా, నువ్వు కనిపించగానే నా గుండెలో లప్టప్
లబ్డబ్ లబ్డబ్ అనే సౌండ్ కూడా నాకు డప్పు సౌండ్ లాగా అనిపిస్తుంది. నిన్ను చూసిన క్షణం మొదటిసారి నేను డప్పు పట్టుకున్నట్టు. చెప్పనే నన్ను ప్రపోజ్ వాళ్ళు చేయలేదా? అలాగే డిస్టర్బ్ చేస్తారు నువ్వు ఒరియా continue. ఎన్ని జన్మలైనా ఎన్ని జన్మలైనా ఎన్ని యుగాలైనా మన మధ్య ఎంతమంది దుష్ట శక్తులు వచ్చినా ఎంతమంది రణదేవు పిల్లలు వచ్చినా మనల్ని ఎవరు విడదీయలేరు. ఐ లవ్ యూ మిత్ర బిందే. Love you too, జీవన్. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు రూపం. ఇంత మంచిగా ప్రపోజ్ చేసిన తర్వాత ఈ పౌరానికి పంచడానికి కదా ఇంకా రొమాంటిక్ పాట ఓరయ్యో కాళరాత్రికి చందమామ ఓరయ్యో మాయ్యా అట్లాంటి పాటలు romantic. అది రొమాంటిక్. రొమాంటిక్ చేయలేవా దాంతోనే? నీ వల్ల కాదా? మొగడిని కాదా? మీ ఇద్దరి మధ్యలో ప్రేమ కలకాలం ఇలానే ఉండాలని చెప్పి నీలో ఒక తండ్రిని ఆవిడలో ఒక కూతుర్ని చూసుకున్నారు కాబట్టి పింజారి ఎదవా. మరి కాదా? కాదు. ఈ రౌండ్ అయ్యే వరకు ఎపిసోడ్ అయ్యే వరకు మీ ఇద్దరు ప్రేమ బయటికి దిద్దాం. ఓకే. ఓకేనా?